అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అయితే నేను చెప్పాను కదండి, నేను వీడియోలో గుడివాడ వెళ్తున్నామండి అని చెప్పి మేమైతే ఇప్పుడు గుడివాడ బయలుదేరిపోయాము. టైం అయితే 3:30 దాటింది. ఇప్పుడు మేము బయలుదేరితే కనుక ఖచ్చితంగా 6 గంటలు అట్లా వెళ్ళిపోతామండి గుడివాడ. గుడివాడలో కూడా మనకి ఆర్డర్స్ ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ వాళ్ళకి ఇచ్చుకుంటే వెళ్ళాలన్నమాట. అలాగే ఇంకా షాపింగ్ అదే కోటానికి కావాల్సినవి అవి ఇవి కొనుక్కోవాలన్నమాట. స్వీట్స్ ఇవన్నీ కూడా ఇవాళ తీసుకుని వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు గాంధీ జయంతి కాబట్టి మరి ఉంటాయో ఉండవో తెలియదు. అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోయాం మేము. ఇంకా దారిలో అన్ని పనులు చూసుకుని అయితే మేము బయలుదేరుతాం. డాను వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు, మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా పదండి గుడివాడ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అన్ని గుడివాడ వీడియోస్ అయితే ఖచ్చితంగా మీకు వారం రోజులు పండగ. ఎందుకంటే అందరూ ఎక్కువ మంది గుడివాడ వీడియోలు ఇష్టపడతారు కాబట్టి చెప్తున్నానండి. గుడివాడ వీడియోలు అయితే వస్తాయి, చూసి అయితే ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే బయలుదేరదాం, పదండి. తలుపులు అన్నీ వేసారా? వేసారు. తీసుకుని ప్రతి సంవత్సరం బాగా ఒకటే కాదు, అది తప్పు రాదు. తీసుకోవాలా ఏంటో అన్ని నేను తీసుకోండి, నువ్వేం చేస్తావమ్మా? తీసుకో మరి, నేనేం చేసా ఇవన్నీ మరి నువ్వు చైపోయావా ఇంట్లో పని మొత్తం? ఏమనంటే నువ్వు రా, ఇంకా లైట్లో తీసుకుని. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ స్వీట్స్ అయితే బాగుంటాయండి, మయూరి బేకరీలో. సరే ఇక్కడ స్వీట్స్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఆగాము. తీసుకు ఈ మిగిలినవి ఇవి తీసుకో. ఇది అందులో పెట్టుకోవాలి తీసుకో బ్యాగ్ ఇందులో పెట్టి నా ఫోన్ గుడివాడ అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ షాప్ దగ్గర అయితే ఆగామన్నమాట. అంటే రేపు గాంధీ జయంతి కాబట్టి రేపు చికెన్ షాపులు మటన్ షాపులు ఇవన్నీ ఉండవండి. మటన్ అయితే మనం తెలిసిన ఆయనకి చెప్పాము, ఆయన ఒక ఆటపోతుని అయితే కోస్తా అన్నాడు. మనకి ఒక 8 కేజీలు దాకా కావాలి కాబట్టి. ఇంకా చికెన్ అంటే రేపు ఉండదు, అందుకని ఈరోజు తీసుకెళ్ళి ఉప్పు కారం కలిపేసి ఫ్రిడ్జ్లో కడదామని చెప్పి ఇక్కడ షాప్ దగ్గర అయితే ఆగాం. ఇంకా ఈ చికెన్ అది కొట్టించుకొని తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఎన్ని కేజీలు చికెన్? మటన్ ఉందిగా ఫ్రైకా? అదేంటి అది కొన్నారండి పట్ట? తింటమే పనిగా పెట్టుకున్నాను విజయవాడలో బయలుదేరిన కాడి నుంచి. మధ్యాహ్నం కూడా ఏంటండి తినొచ్చు మరి. పెద్ద మొక్కలు కొట్టించిన పెద్ద మీడియం సైజు కొట్టి, అంత పెద్ద కొంచెం తగ్గించు సైజు. సరిపోద్దా సైజు? అలా మర్చిపోయి చెన్నై కొట్టేస్తున్నారు, మర్చిపోయి చెన్నై కొట్టేస్తున్నారు చూడు. దేనికా? ఈ ఫ్రైకా బిర్యానీకా? అది మామూలు సైజ్ చాలుగా, 2-3. మరీ ఇంత ఎందుకు ఇంత ముక్కలు? అదే చూడు, అందుకే చెప్పాలి. చర్చి దగ్గరగా అయితే ఇప్పుడే అయితే వచ్చామండి. ఇంకా మా వాళ్ళు కూడా ఇప్పుడే ఇంకా గుడివాడలో లోకల్లో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఆటోలో అయితే ఇప్పుడే వచ్చారు, జస్ట్ ఇంకా దిగుతున్నారనమాట.
ఏయ్ ఎందుకు అలా అవుతున్నావు నువ్వు? వెళ్ళి లోపలికి వెళ్ళి. వచ్చేసా నీకు తెలిసిపోయిందా? చూడు అది చూడు మరీ ఇది అవుతుంది. అంటే నువ్వు వాళ్ళని ఎక్కడ పట్టుకుంటావు అంటే మళ్ళీ వస్తారులే పిల్లలు. నువ్వు ఎందుకు పంపించు పిల్లలు కాదు. టెంట్ అయితే ఒకటి వేయించామండి. రేపు కూటమి ఉంది కదా, ఎండలో ఒకవేళ జనాలు కూర్చున్నా బయట ఎండగా ఉండిద్ది కాబట్టి టెంట్లో కూర్చుంటారని. ఇంకా మనకు కావాల్సిన సామాన్లు అయితే వచ్చేదారులు అన్నీ తీసుకొని వచ్చేసాం అన్నమాట. కూరగాయలు, వాటర్ ఇవి మన వాళ్ళు ఆటోలో తీసుకొస్తారు. ఇంకా ఇవన్నీ బ్యాగ్స్ అన్నమాట మనకి. నేను ఆల్రెడీ చేయించేసా. ఇది దాన్ని దీనిలో పెట్టి మళ్ళా ప్యాక్ చేయాలి కదా. వందనాలండి. ఆమెను పట్టించుకోవట్లేదు. వందనాలండి. సరే వెళ్ళండి అయితే నీట్గా చేయించండి. హలో ఎందుకు రవ్వ ప్లేస్ పడుతుంది, రవ్వ 3 ప్లేస్ మేము దిగంగానే చచ్చిపోతాం. మీరు మిల్లులో దిగా అన్ని దిగుతారా? అమ్మా ఇది వరకు లాబీ కాదురా. అవసరం లాస్ అయ్యిందండి. అంటే ఈ బిర్యానీ కాదు, ఈ ఫ్రై. కోసే అంటే కేజీ అల్లమా? కేజీ అయితే కోసేయండి. ఇగో ఇంత ముక్క ఒక 100 గ్రాముల ముక్క పక్కన పెట్టండి. సేవ్ చేస్తున్నా. ఇక్కడ బయట వేసి అక్కడ ఒక బల్ల వేసి ఆ మిగతా బల్లలో దాన్నే పెట్టేది. ఇక్కడ అడ్డం అనవసరం. గుర్రం కాలు మీద కాల్చుతాడు. కూరగాయలు ఒరే నా బండి వేసుకెళ్ళారు మీరు. చికెన్ అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా?
ఈ బేషన్లో కలిపేసి అలా పెట్టేసి బేషన్ పక్కనే చూడు, ముందు పెట్టి చూడు ఖాళీ బేషన్. మన గిన్నెలో పెట్టద్దు, నాకు కలపడాకే బేషన్. ఇది ఇందులో తీసి ఆ నీళ్ళు ఉంపేసి మళ్ళీ ఇందులో వేసి కలిపేద్దాం. ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు వేపుతాగా భోజనాలు స్టార్ట్ అయినప్పుడు. అన్నీ అదే బండ్లో ఉన్నాయి. ఇది ఎక్కడిది గుడివాడదా? ఏంటిది? కారం కాదు మందే. వాసన గుమాయించి వస్తుంది. అదే అంటున్నాడు మోసం డబ్బాలో పోతుంటారు. సంజురాజ్కి ఇచ్చిన కాఫీ. చికెన్ ఫ్రై కోసం అండి ఇది. ఈరోజు నైటే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, రేపు ఫ్రై చేసినప్పుడు సూపర్ ఉంటుంది. మంచి టెండర్గా మంచిగా చక్కగా వచ్చింది అన్నమాట. చికెన్ ఎక్సలెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా. ఓకే, ఒక గిన్నెలోకి తీసుకు. సరిపోద్ది. చాలా సరిపోయి నాకు చెప్తారు కదా మీరు సారా పిల్లలు కూడా పాపం ఖర్చు పెట్టినారు. ఏంటిది? అందులో సరిపోదుగా మూత పెట్టద్దు. ఇంకో ఎందుకు? ఇదే ఇంకా అయిపోయింది. అలా ఎలా పెడతాం బజ్జీలు వేసుకుంటే బాగుంటాయి. పచ్చిమిరకాయలు మిరగాయలు, బజ్జీ మిరగాయలు అంత బాగుంది. బజ్జీలు వేస్తామండి. ఈ తిందాం. ఇవన్నీ చూసుకొని నువ్వు సగ్గు వేడి చేసిద్ది. ఇక్కడ 4 రోజులు అంటే వేడి చేసిద్ది, అందుకని ఎందుకన్నా మంచిది అత్యవసరం వస్తుందని సగ్గు వేసి తెప్పించా. ఇవి కూడా కళ్ళు అస్సలు కనపడట్లే. కళ్ళు లేకపోతే నాకు. గాలే శాపం. మామూలుగా పెట్టుకోవట్లేదు కానీ నేను అసలు కనపడట్లేదు. చెప్పు, ఏం చేస్తున్నావు? గరం మసాలా చేసుకుంటున్నా పొద్దునకి. మసాలా పొడి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటావా? ఫ్రెండ్స్, గరం మసాలా అంటే మీ అందరికి చూపించే గరం మసాలా కాదు ఇది. ఇది నార్మల్గా చేస్తాయి. ఎందుకంటే చర్చిలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు, అన్ని రకాల వాళ్ళని బట్టి మనం మసాలాలు వేసుకోవాలి. మనం చేసుకునే సపరేట్ మసాలా వేరే ఉండిద్ది. అది మీకు ఎప్పుడైనా చూపిస్తాను. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లైట్గా చేస్తాను అన్నమాట. చెక్క, లవంగాలు, ధనియాలు వేసానండి ఇందులో. కొంచెం మెంతులు, అలాగే కొంచెం ఆవాలు. మెంతులు వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ మసాలా.
వంటగది బాగా చదివారమ్మన్నా, నీట్గా చదివే పాపం కష్టపడి మొత్తం నీట్గా ఉంది. నీట్గా పెట్టి రాగానే అదే అనుకున్నాను. పసుపులో స్పూన్ మార్చాము, అది భయంకరంగా ఉంది. కాదు పట్టపోయినా వంచి పెట్టేస్తున్నారు కానీ. యాలక్కాయలు తెచ్చారా? ఆంటీ అక్కడ పెట్టింది. పొట్లాలు చెక్కేమో అది అందులో పెట్టాము. లవంగాయలు అయినాయి కదా, చెక్క పప్పు ఏంట్రా గాలైట్లేదు. వాళ్ళు సన్న వాళ్ళు ఆవాలి. ఇదేంటిది కారపొడే? ఈ అమ్మాయి పెడతారు ఆవాలా? కుమారమ్మకి అయింది ఆపరేషన్ అమ్మా? తెలీదు, నాకపోతే నేను ఒకదాన్ని వెళ్ళిపోతా. ఏం చేస్తున్నావు? ఈ మామూలు నీళ్ళేనమ్మా, మంచిగానండి. కడుగుతా పోయినా. మేమా ఏం చేస్తున్నాం? నేను రకరకాల కూరగాయలు ఉన్నాయి, పచ్చడి చేస్తున్నాను. నేను బియ్యం రైస్ కడిగి పెడుతున్నాను. పులిహోర పులిహోర చేస్తాం నైట్కి. అన్నీ పెరిగిపోయాయి. చాలా లైన్లో ఎంతోనే మా పట్టుకొని అక్కడ అంగన్వాడికి రిపోర్ట్లు నలుగురు అట్లా వెళ్తుంది. మా స్కూల్లో అలా కాదు, అక్కడ పిల్లలు పాస్ అయ్యట్లేదా ప్యాకింగ్ ఇచ్చేస్తున్నారు. 2 ప్యాకెట్లున్నారా పిల్లడు. మీరు టిఫిన్ ఇడ్లీ చేసుకోండి అమ్మా, మీ మట్టికి తిన్నోళ్ళకి. ఎవరన్నారా మన్న పెట్టిందండి? అమ్మగారికి నీకు ఇడ్లీ అని వేసుకోండి. అమ్మగారు తినరంట నాకు ఒక్కదానికి. నేను అట్లా వేసేసుకుంటాను మళ్ళీ. ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్ర అంతా చేయలేదు. ఏంటిది? బీరకాయ కూర, బీరకాయ పచ్చడి, కూరగాయల పచ్చడా? కిటికీలు తీయలేదు. డబ్బాలో పోసారు అండి. పప్పులు అయినా అవి ఎప్పుడు పప్పులుగా పులిహోర అయితే కలుపుతున్నామండి అందరికి. నిమ్మకాయ పులిహోర నేను కలపట్లేదు, ఆంటీ కలుపుతుంది. అన్నం కలపమంటే కొంచెం కలుపుతున్నాను. ఇంకా వాళ్ళకి మేము టిఫిన్ అయితే చేస్తున్నాము. వాళ్ళు అందరూ బయట ఇంకా పొద్దునకి కావాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నారు. మేమేమో పులిహోర చేసి పచ్చడి, బీరకాయ టమాటా పచ్చడి చేసాము. ఓకే,
ఏంటి 1 కేజీ పిండి తెచ్చారా? ఏం మేడం ఇది 1 కేజీ ఎలా సరిపోద్దా అంటే అంత జరుగుతుంది. ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు? అని తీసుకొస్తుంటా పెరుగు పెడతాను. కాయ లేదు, ఒక అట్టుకుని అట్టుకుని తెచ్చుడు అట్టుకుని కూడా రాట దేవుడి పని మీద పడితే తిరుగుతాడేమో. ₹1 కాయ తెప్పించుకున్నామన్నా. ఇంట్లో అయితే జబర్దస్త్ అయిన నిమ్మకాయ పిండి ఉన్నాయి 4. అంటే మాకు వాటితోనే పని కదా మరి. మరి రోజుకి 200-300 నిమ్మకాయలు పిండాలి. మరి ఏం చేస్తాం? మంచిగా తెచ్చుకోవాలి. పని అవ్వాలిగా తొందరగా. ఇంకో కొందాం అనుకుంటున్నాం పెద్దది పిండలేదు. తొందరగా వచ్చేది. ఏమో నిమ్మకాయలు పిండి కావట్లా. చెక్క తెచ్చేయాల్సింది ఇంట్లో వాడట్లేదు. అది రసం రావట్లేదు పిండి తుంటే. వద్దులే అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి ఇంకెందుకు. పెద్దకాయలోనే రసం ఇదారా కలర్ఫుల్గా ఉందా? కలర్ఫుల్గా ఏం లేదు. ఇంకా కలపలేదు మేము అక్కడ. అంటే ఉట్టి పోసుకుని ఆంటీ అన్నందుకైనా కలర్ఫుల్ గా ఉందా మంచిగా. కలపలేదు కదా, పసుపుగా కనబడుతుంది. దీంట్లో కూడా పసుపు వేస్తే ఇది ఒరిజినల్ పసుపు కదా, కలర్ ఎక్కువ కనబడుతుంది. ఉన్న పసుపు అయితే కలర్ వస్తుంది. పసుపు తెచ్చేవాళ్ళు తాగితే. ఏంటి ఇది తూర్పు పసుపు. సాల్ట్ సాల్టా? ఇదే కిందే ఉంది చూడు. ఇప్పుడు కలర్ఫుల్ గా ఉందా? ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంది. మళ్ళీ మంచిగా పచ్చడి వేసారా? కూరగాయల పచ్చడి, పులిహోర, బీరకాయ చట్నీ. కొంచెం చల్లారితే నీట్గా తెప్పచ్చు. వేసానమ్మా వద్దా అండి, చూడండి మీరు. ఏదో ఒకటి రైస్ తిన్న వాళ్ళకైతే. అవును, సంజీవ్ గారు రైస్ తిన్నారు కదా, మంచి పెట్టారు.
ఇక్కడే ఎంత పడేసాను. ఇది కట్టాలి దారం ఎట్లా వేసాను ఆ దారం అమ్మ తాతలు కూడా పెట్టించాము. మేము ఎప్పుడు తింటాము ఈ పులిహార కోసం మేము వస్తామా సంవత్సరం ఆ రోజు పులిహార చేయాలి. ఇడ్లీ అంటారు ఇడ్లీ అంటారు. కొద్దిగా రిస్క్ చేసుకొని చేయండి. ఇది మన దేవుడు పెట్టిన నియమం ఇది. మనం మార్చితే ఎలా వంకాయ కూర ఒకటి ఇది ఒకటి. లేదు లోపల పెట్టి అంటే అది అంత ఉందా బాక్స్ బాక్స్ పెద్దది. ఏ తినేసి చేయండి. సగానికి ఉంటుంది. చిన్న బాక్స్ తెచ్చుకోమన్నారు అమ్మ. ఈ ఆంటీకి ఇచ్చేది అదే రెండు మన ఆంటీకి ఇచ్చేది. ఇస్త్రాకులు ఉన్నాయి కదా అవి మడిచి పెట్టేసి తిన్నప్పుడే వచ్చింది ఇదేంటో. అయినా ఆంటీ పులిహోర ఆ పిల్లల్ని కూడా పిలిచి ఇచ్చేయండి హేమంత్కి. హేమంత్ కూర్చో. తగ్గించేసారు ఇప్పుడు పుట్లు అరగవు మళ్ళీ. రాదా ఎక్కువ టైం లేదు. ఎందుకంటే క్లుప్తంగా చెప్పడానికి నేను ట్రైనింగ్ మామూలుగా చెప్పాలంటే ఉన్నదన్నట్టు మీరు చెప్తారు. దేవుడు ఇచ్చాడు మా కోసం అన్నీ బాబు తీసుకో. చాలా మంది ఈయన కంప్లీట్ తెచ్చాను. కెమెరాలు వీడియోలు తీసేవాళ్ళు ఏ పూట ఏం తినరు. ఏం కావాలి? ఆడికి వద్దంట ఇప్పుడే తిన్నంట. ఒక్కడు చాలా అన్నీ అరే మళ్ళీ పెట్టను. అరే మళ్ళీ పెట్టను నేను సన్యాసం చెప్తాను. ఏంటి ఇది నీకే పెట్టేసి నాకు కూడా. ఏంటి మీరు పులిహార తినరా? మేము రైస్ తిన్నాం కదా. ఎన్ని రోజులు మీరు? 50 days. ఎన్ని రోజులు అయినాయి ఏంటి ఇప్పటికి? ఇంకా 16 days ఆహా. ఆ తర్వాత ఒకసారి తింటారు రైస్. ఇంత పెట్టుకోండి తర్వాత 50 రోజులు తినందంతా దబరాలు వచ్చుకుంది. అందుకని పులిహోర కూడా తినలేదా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే అయిపోయింది పని. ఇప్పుడైతే టిఫిన్ చేస్తాం కదండి. కొంచెం అంట్లో వస్తే అవన్నీ తోమేసి అయితే ఇప్పుడు పడుకుని పోతాం. రేపు కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం మేము. ఇంకా పొద్దున్నే లేగాలి. పొద్దున్నే లేసి మళ్ళీ రేపు పోవడానికి సంబంధించిన వంటలన్నీ చేయాలి. రేపు ఏంటంటే మటను, చికెను, సాంబారు, బిర్యానీ, గోంగూర పచ్చడి, వైట్ రైస్, స్వీట్ ఇదనమాట. రేపు మళ్ళీ చెప్తాలేండి. అసలు చెప్తున్నా నేను. పొద్దున్నే లేసి త్వరగా రెడీ అయ్యి 10:30 కల్లా రెడీ అయ్యి కోటంలో కూర్చోవాలి. ఇవాళకి ఇదైతే వీడియో అండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. Until then, keep watching. నేనైతే ఊరికే అన్నాను. బాయ్ చెప్పలా నువ్వు, ఇంకా బాయ్ చెప్పలా. పొద్దున్న నుంచి చూస్తాను. ఓకే బాయ్.
కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.